నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ తాజా రాజకీయం అంతా కూడా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతోంది. అంటే రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రకంపం సృష్టిస్తోంది. మరోవైపు కుంగుపాటు పైన కమిషన్ విచారణ చివరి దశకు వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు పొలిటికల్గా కొంత హీట్ను రాజేస్తోంది. సో ఖచ్చితంగా రాజకీయంగానే కొంత వార్ ఆఫ్ వర్డ్స్ రెండు పార్టీల మధ్య ఇదొక రాజకీయ దుమారంగా మారుతోంది. మరి ప్రాజెక్ట్ అనుమతులు కానీ నిర్మాణం కానీ సాంకేతిక వివరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే 113 మందిని విచారించి వివరాలను రాబట్టింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. ఇందులో అన్ని విభాగాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు విచారణ దాదాపుగా పూర్తవుతున్నటువంటి టైంలో రాజకీయ నాయకుల పాత్ర మీద దృష్టి పెట్టింది ఆ కమిషన్. అందులో భాగంగానే నిర్మాణ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ విషయం తీసుకున్నా, లేదు అంటే అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు మరోవైపు ఇప్పటికే ప్రధానంగా కొంత విచారణకు హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చారు. ఇక ఫైనల్గా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంతు వచ్చింది. ఆయన కమిషన్ ముందు హాజరయ్యారు. మొత్తం పెద్ద ఎత్తున సుదీర్ఘంగా ఆయన 200 పేజీలకు పైగానే కొంత డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చాడు. ముందు అధికారులను ప్రశ్నించిన వాళ్ళంతా కూడా అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి పేరు చెప్పినట్లుగా కొంత ప్రచారం జరిగింది. అందుకే ఆ వాంగ్మూలాలను ఆధారితం చేసుకుని రాజకీయ నాయకుల్ని కూడా నోటీసులకు పంపించి ఇప్పుడు కమిషన్ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి విచారణలో ప్రధానంగా ప్రాజెక్ట్ డిజైన్ మార్పు, నీటి నిల్వ, అట్లాగే బిల్లుల మంజూరు లాంటి అనేక కీలకమైనటువంటి అంశాలపైనే ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు బ్యారేజీల్లో నీటి కొంత ఎవరు నిల్వ చేయమన్నారని అంటే దాంతో మాకేం సంబంధం అని అది ఇంజనీరింగ్ శాఖ అధికారులు పని అని చెప్పేశారు హరీష్ రావు. మరి అంతకు ముందు ఈటల రాజేందర్ కూడా టెక్నికల్ విషయాల్లో మాకు అవగాహన ఉండదు, ఆ వ్యవహారాలన్నింటినీ కూడా అధికారులు చూసుకుంటారు కదా అని క్లారిటీ చెప్పినట్లుగానే తెలిసింది. దీంతో ఇక చివరిగా కేసీఆర్ కూడా ఇలాంటి సమాధానాలే చెప్తారన్న ఒక అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు గతంలోనే కేసీఆర్ ఇది ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది కదా, మాకేం సంబంధం అని గతంలోనే ఒక టీవీ ఛానల్ డిబేట్ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ కనుక చూసుకుంటే అంటే అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వాలతో వచ్చినటువంటి కొంత అడ్డంకులు, మరోవైపు ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి నిర్మాణ సమయంలో ఉన్నటువంటి వ్యవహారం, కొంత క్యాబినెట్ డెసిషన్, అట్లాగే సబ్ కమిటీ రిపోర్ట్, ఇట్లా అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్లుగానే ఇప్పుడు కమిషన్ ముందు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన కూడా పరిపాలనా వ్యవహారాలు తప్ప సాంకేతిక విషయాల్లో మాకేం సంబంధం అని కనుక కేసీఆర్ అని ఉంటే ఇవాళ ఫైనల్గా ఈ మొత్తం కాళేశ్వరం టెక్నికల్ డీటెయిల్స్లో ఖచ్చితంగా అధికారులు ఇరుక్కుపోవచ్చని అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇలాంటి చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి విచారణను నిశితంగా పరిశీలిస్తే రాజకీయ నాయకులు కొంత సేఫ్ గేమ్ ఆడుతూ వాళ్ళు తప్పించుకునే పనిలో ఉన్నట్టుగానే అర్థమవుతుందనే విషయాన్ని పరిశీలకులు అంచనాలు వేస్తూ ఉన్నారు. అంటే సాంకేతిక కారణాల పేరుతో వాళ్ళు ఇలా తప్పించుకోగలిగితే చివరికి బలయ్యేది మాత్రం అప్పుడు ఆనాడు ఆ ప్రాజెక్టు పనిచేసేటువంటి ఇంజనీర్లు, ఆనాడు ఇరిగేషన్ అధికారులే కదా అన్న చర్చ నడుస్తోంది. అంటే పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ కొంత జోరుగా సాగుతోంది. మరి అదే సమయంలో మరో రకమైనటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో అసలు అధికారులు స్వేచ్ఛగా పనిచేసుకునే వెసులుబాటు ఉందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అంటే మంత్రులు, ముఖ్యమంత్రులు ఆదేశిస్తే వాళ్లకు నో చెప్పే సాహసం ఏ అధికారి చేయగలుగుతారా అనే ప్రశ్న కూడా ఉంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఆ ప్రశ్నలు కొందరు వేస్తున్నటువంటి సందర్భంగా అదే సమయంలో కొందరు అధికారులు కూడా చట్టం అంటే కొంత వెరుపు లేకుండా రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేయడానికి ఎక్కువ అలవాటు పడ్డారని, తమకు ఉన్నటువంటి పరిజ్ఞానం వాస్తవాలతో సంబంధం లేకుండా జీహూజూర్ అనడానికి అలవాటు పడటం వల్లే వాళ్ళు ఎక్కువగా ఇరుక్కుపోతున్నట్లుగా కూడా చెప్పుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ లాంటి విచారణలు వచ్చినప్పుడు అధికారులు చిక్కుకుపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణమని అంటున్నటువంటి పరిస్థితి. అంటే ఆఫీసర్స్ కూడా రూల్స్ను ప్రస్తావించి ఆ పేరుతో నాయకులు చెప్పినటువంటి పని చేయకుండా ఉంటే మంచి పోస్టింగ్స్ రావచ్చని, లేదు అంటే లూప్ లైన్లో నుంచి తప్పించుకొని మెయిన్ స్ట్రీమ్కు రావాలంటే పవర్లో ఉన్న వాళ్ళు చెప్పినట్లు వినాలని డిసైడ్ అవుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా రకరకాల కారణాలతో అధికారులు, పాలకుల మధ్య బంధం బలపడి చివరికి తేడా జరిగితే ఆఫీసర్సే బలిపశులు అవుతున్నారన్న అభిప్రాయాలు బలపడుతూ ఉన్నాయి. అలాగే మంత్రులు కూడా మౌఖిక ఆదేశాలు ఇచ్చే వాళ్ళే ఎక్కువ, లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి విషయాల్లో తేడా జరిగితే ఫైనల్గా సంతకాలు చేసినటువంటి అధికారులే ఇరుక్కుంటారన్నది మాత్రం నగ్న సత్యం. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణ చూస్తుంటే అధికారులు బలయ్యే అవకాశమే ఎక్కువ శాతంగా కనిపిస్తోంది అంటున్నారు చాలామంది పరిశీలకులు. సో ఇప్పుడు రాజకీయ నాయకులు మాత్రం సేఫ్ జోన్లో ఉండవచ్చన్న అంచనా పెరుగుతోంది. ఫైనల్గా ఎవరు ఇరుక్కుంటారు, ఎవరి మీద వేటు పడుతుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి. సో ప్రధానంగా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ తీసుకున్నా కూడా సేమ్ అటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కూడా ఇటువంటి వ్యవహారమే చెప్పాడు. అంటే నాకంటే ఉన్నతాధికారులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలిసి ఏం జరిగిందో, నేను ఎవరు ఫోన్ ట్యాప్ చేశాను,
ఇట్లా ఆయన దాటవేసే ధోరణిలో చేయటం, మరోవైపు ప్రణీత్ రావు చేస్తే నాకేంటి సంబంధం అని అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇట్లా టెక్నికల్గా తీసుకొచ్చి ముందు పెడితే అధికారులే ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి తప్పితే రాజకీయ నాయకులు లేకుంటే పైన ఉన్నటువంటి బాసులు ఇరుక్కునే ప్రసక్తి చాలా వరకు ఉండదు. అందుకని ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పి ఉండి ఉంటారనేది ఒక చర్చ జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా. ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆయన కమిషన్ ముందు ఇచ్చారనేది కొంత సస్పెన్స్గా మారుతుంది. సో మీరు కూడా ఈ కాళేశ్వరం ఎపిసోడ్లో ఎవరు ఇరుక్కునే అవకాశం ఉందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. For more videos, please watch #.